అన్నమయ్య జిల్లా ముదివేడు పిఎస్లో చంద్రబాబుపై 2023 ఆగస్టు 8న నమోదైన కేసును పోలీసులు కొట్టేశారు. దర్యాప్తు చేయకుండా సిఆర్పిసి కింద నోటీసు జారీ చేశారు. వైఎస్ఆర్సీపీ నేత అంగళ్ళు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమాపతి రెడ్డిని విచారణ పేరుతో మదనపల్లి పోలీసులు వేధించి బలవంతంగా సంతకాలు సేకరించారు. తప్పుడు కేసు అంటూ గత నెల 25న సిఆర్పిసి నోటీసులు జారీ చేశారు. 2023 ఆగస్టు 8న చంద్రబాబు, దేవినేని ఉమతో పాటు 20 మందిపై నమోదైన కేసు ఉపసంహరించుకోవాలని బలవంతంగా ఒత్తిడి చేసి పోలీసులు వేధించారని వైఎస్ఆర్సీపీ నేత ఉమాపతి రెడ్డి అన్నారు. ఈ కేసు విషయంలో వెనక్కి తగ్గేది లేదని, హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తా అని చెప్పారు. పోలీసులు గత 10 రోజులుగా ఇబ్బందులు పెడుతున్నారని, కేసు ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారని తెలిపారు. ముదివేడు ప్రాజెక్టును ఎన్జీటీలో కేసు వేసి అడ్డుకున్న చంద్రబాబు తీరుపై ప్రశ్నించేందుకు రైతులందరూ వెళ్తే దాడి చేయాలని సూచించారని ఆరోపించారు. ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేసు విత్డ్రా చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని వెల్లడించారు. ఈ కేసు విషయంలో హైకోర్టులో తేల్చుకుంటామని పేర్కొన్నారు. మా ప్రాజెక్టులో ప్రదర్శన కాబట్టి ప్రాజెక్టులో కోర్టులో వేసి దాన్ని ఆపించినాడు, కానీ ముదివేడు ప్రాజెక్టు ఆపించాడని చెప్పి దానికి నిరసనగా తెలుపుదాము. కానీ ఆయన నోట్లో ఏమొస్తుందో ఆయనకు ఒక ఇద్దాం, ఇంప్లిమెంట్ చేద్దాం, ఆయనకు ఒక దృష్టిలో పట్టాలని చెప్పి మేము ఒక రైతుగా వచ్చినాను. వస్తే మేమంతా రైతులమంతా వచ్చినాం. దాంట్లో నేను అంగంలోనే సక్సెస్ అక్కడే ఉన్నాను. మమ్మల్ని కూడా రాళ్ళతో, కర్రలతో, కట్టెలతో చాలా ఘోరంగా కొట్టడము, తరమడము, చేయడము ఇవన్నీ కూడా జరిగింది. ఆ రోజు నేను ఒక రైతుగా ఉండి ఇంత యుద్ధం జరుగుతూ ఉందని చెప్పి నేను కంప్లైంట్ పోలీసు వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఈ రోజున అయితే అదే పోలీసు వాళ్ళు దాన్ని ఎఫ్ఐఆర్ చేసి కేసు కట్టి, ఈ రోజున ఆ పోలీసు వాళ్ళే నువ్వు ఇతట్రా పెట్టుకో, ఫాల్స్ కేసు అని చెప్పి వెనక్కి తీసుకో అని చెప్పి ఇబ్బందులు పెట్టి చాలా మనం 10 రోజుల నుంచి ఇంటికి తిరగడం, పోలీసు వాళ్ళు 10 రోజుల నుంచి ఎక్కడ తిరుగుతాడో ఏం తిరుగుతాడని చెప్పి చేయడం. ఈరోజు నేను హైకోర్టుకి పిటిషన్ వేసి ఈరోజు ఆ ఫైల్ తీసుకొని వచ్చి ముదివేల్లో ఉంటే బలవంతంగా నన్ను వచ్చి అడ్డపడి ఒక అరాచకంగా, ఒక ఉత్సాహిగా నన్ను తీసుకొని వచ్చి ప్రజల్లో కూడా భయబద్ధం చేసి ఒక 5-6 మంది పోలీసులు రావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కేసి మన తాలూకా దాంట్లో సిఏ గారు చాలా ఇదిగా మాట్లాడి, నువ్వు పెట్టకపోతే కాదు, ఖచ్చితంగా పెట్టల్లా, పెట్టి తీరల్లా, ఫాల్స్ కేసు ఇది, నీకు చాలా ఇబ్బందులు ఉంటాయి అని చెప్పి కూడా ఈరోజు జరగడం జరిగింది. నేను ఒప్పుకొని ఇంకా ఇబ్బందులు పెడతా ఉంటే నేను కోర్టు కూడా ఈ కేసుకు కూడా నేను రాజీగా లేదు, నేను వెనక్కి తీసుకోను, ఇది ఫాల్స్ కేసు కాదు అని చెప్పి రాసి సంతకం పెట్టి తీసుకున్నాను. నెక్స్ట్ నేను కూడా మళ్ళా కోర్టుకు పోతాను. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి. సో బలవంతంగా కేసు విత్డ్రా చేసుకునేలా ఒత్తిడి చేశారని చెబుతున్నారు. సో ఏం జరుగుతోంది అక్కడ? హైకోర్టులో తేల్చుకుంటామని కూడా చాలా గట్టిగా చెబుతున్నారు ఆయన. పోలీసులు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా హరి, ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పైన ప్రతిపక్ష నేత హోదాలో నమోదైనటువంటి కేసులను కొట్టివేయించుకునేటువంటి క్రమంలో ఉన్నారు. ఈ క్రమంలోనే బలవంతంగా పోలీసుల చేత ఆయనపైన గతంలో నమోదైన కేసులకు సంబంధించి ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఒత్తిడి తీసుకువచ్చి పోలీసులు వేధింపులకు గురి చేసి కేసులు కొట్టించుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే తంబలపల్లి, ఏదైతే అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గ పరిధిలో ఈ యొక్క ముదివేడు పోలీస్ స్టేషన్లో గత ఏడాది 2023 ఆగస్టు 8వ తారీఖు నాడు 79 ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు రైతులపైన, ఏదైతే చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా ఈ యొక్క ముదివేడు ప్రాజెక్టుకు సంబంధించి ఎన్జీటీలో కేసు వేయడం ద్వారా ఈ ప్రాంతానికి తీరాని అన్యాయం చేశారంటూ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులంతా కూడా చంద్రబాబు నాయుడు వస్తున్న తరుణంలో వినతి పత్రం ఇచ్చి తమ యొక్క ఆవేదన వ్యక్తం చేయాలన్నటువంటి చర్యల్లో భాగంగా నల్ల బ్యాడ్జీలు ధరించి చంద్రబాబు నాయుడుకు వినతి పత్రం ఇచ్చేందుకు సిద్ధమైనటువంటి తరుణంలో రైతులను ఉద్దేశించి రైతులను తరిమి కొట్టాలంటూ చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడంతో టీడీపీ నాయకులంతా కూడా ఆ రోజు రైతులపై దాడి చేశారు. ఆ క్రమంలో ముదివేడు పోలీస్ స్టేషన్లో రైతులంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఈ యొక్క ముదివేడుకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో 79 ఎఫ్ఐఆర్ 2023 ఏడాది కింద కేసు నమోదైంది. అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఏదైతే అప్పటి అంగళ్ళు మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి
ఉమాపతి రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదును బలవంతంగా ఉపసంహరించుకోవాలంటూ పోలీసులు ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో గడిచిన 10 రోజులుగా ఆయన పైన తీవ్ర స్థాయిలో పోలీసులంతా కూడా ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ పిలిపించుకుని ఆయనకు నోటీసు సర్వ్ చేశారు. గత నెల 25వ తారీఖు నాడు ఈ యొక్క కేసు ఫాల్స్ కేసు అంటూ కొట్టివేశారంటూ నోటీసులు జారీ చేయడం ద్వారా ఆయన చేత బలవంతంగా కేసు సంతకం పెట్టించుకున్నారు. 25వ తారీఖు నాడు నోటీస్ సర్వ్ చేసినట్లుగా ఈ యొక్క నోటీసులో పేర్కొన్నారు. కానీ నిన్న ఏదైతే అక్టోబర్ 6వ తారీఖు నాడు ఈ యొక్క సంతకం పెట్టించుకోవడం పట్ల ఆయన ఆ సంతకం చేసిన సమయంలో కూడా డేట్ మెన్షన్ చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి తన చేత బలవంతంగా ఈ కేసు కొట్టివేయించారంటూ హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తానని రైతుల విషయంలో తమంతా కూడా చంద్రబాబు నాయుడు నిలదీసే క్రమంలో జరిగినటువంటి కేసుకు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టడం పట్ల వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన హైకోర్టులో న్యాయ పోరాటానికి వీరంతా కూడా సన్నద్ధం అవుతూ ఉన్నారు. ఓకే, హరి, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ మూర్తి.